కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు రీఓపెన్ చేసేందుకు అలాగే కూటమి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేసిన దాని ప్రకారంగానే ఆగస్టు 15కి ఏపీ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కూడా ఈ యొక్క అన్నా క్యాంటీన్లు అయితే ప్రారంభించారు. దాని తర్వాత ఈరోజు నేటి నుంచి అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే అన్నా క్యాంటీన్లు ఉన్నాయో అన్నా క్యాంటీన్ల వద్ద అయితే ఈరోజు మొత్తం అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలతో ప్రారంభోత్సవాలు అయితే జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా తెలిసిందే అన్నా క్యాంటీన్లు నమూనా కేవలం ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లు అలాగే వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తున్న విధంగా అక్కడంతా కూడా అన్నా క్యాంటీన్ల నమూనాను కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి అందరికీ కూడా తెలిసిందే. నమూనా మనం ప్రధానంగా చూసుకుంటే అన్నా క్యాంటీన్ల పైన కేవలం చంద్రబాబు ఫోటోని అలాగే ఎన్టీఆర్ ఫోటో మాత్రమే ఉండే పరిస్థితి అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఉన్నాయి. కానీ పిఠాపురంలో కూడా సేమ్ అదే నమూనాతో కూడా ఈ యొక్క అన్నా క్యాంటీన్లు అయితే నమూనా సిద్ధమైనప్పటికీ దానిపై స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యే అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి కొన్నిదేల పవన్ కళ్యాణ్ ఫోటో కూడా ఉండాలంటూ ఇక్కడ పిఠాపురం నియోజకవర్గ జన సైనికులందరూ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. దీనిపై కూడా ఆర్టీవీ కూడా కథనం కూడా ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అలాగే ఇక్కడ పిఠాపురంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్పై పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అలాగే జన సైనికులు డిమాండ్ చేస్తున్నటువంటి వార్తా కథనాలు ఆర్టీవీలో పెట్టిన నేపథ్యంలో ఆర్టీవీ కథనానికి స్పందించినటువంటి అధికారులు ఇప్పుడు ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్కి అయితే పవన్ కళ్యాణ్ ఫోటో కూడా చేర్చినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఉన్నటువంటి అలాగే ఎన్టీఆర్ ఫోటో పాటు చంద్రబాబు ఫోటో మాత్రమే ఉంటుంది. కానీ పిఠాపురంలో మాత్రం ఏపీ ఉప ముఖ్యమంత్రి కొన్నిదేల పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం కావడంతో కేవలం మనం చూడొచ్చు అన్నా క్యాంటీన్ల వద్ద ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూడొచ్చు. అన్నా క్యాంటీన్ల వద్ద కేవలం ఏ విధంగా ఇక్కడ పిఠాపురంలో ఉన్నటువంటి నమూనాను మనం చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇక్కడ కేవలం చంద్రబాబు ఫోటోతో పాటు అలాగే ఎన్టీఆర్ ఫోటో ఎవరైతే టీడీపీ అధినాయకులు ఉన్నారో అలాగే ప్రధానంగా ఎన్టీఆర్ ఫోటో మనం చూస్తున్నాం. నిన్నటి వరకు కూడా ఈ ఎన్టీఆర్ ఫోటోకి కేవలం మరొక పక్కన చంద్రబాబు ఫోటో మాత్రమే కనిపిస్తూ ఉండేది. ప్రస్తుతం అయితే చంద్రబాబు ఆ ఫోటో పక్కనే ఇప్పుడు ప్రధాన పిఠాపురంలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. పిఠాపురంలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అయితే చూడొచ్చు. పిఠాపురంలో చంద్రబాబు ఫోటో పక్కనే ఏదైతే పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం కాబట్టి అన్నా క్యాంటీన్పై ఫోటో కావాలంటూ ఇక్కడ జన సైనికులు కూడా అధికారులు కోరారు. అలాగే అందరూ కూడా ఇక్కడ అంతా కూడా వాళ్ళ తమ డిమాండ్ను కూడా వినిపించినటువంటి పరిస్థితి ఆర్టీవీలో కూడా మన ప్రచారం కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక్కడ అన్నా క్యాంటీన్ వద్ద అయితే వీళ్ళంతా కూడా కోరిక మేరకు అధికారులు స్పందించారు. అధికారులు స్పందించి అలాగే నాయకులు అంటే పవన్ కళ్యాణ్కి ఫోటో పెట్టేందుకు ఇష్టం లేకపోయినా సరే కానీ నియోజకవర్గ ప్రజలందరూ కూడా కోరుతున్నారు కాబట్టి ఫోటో కావాలంటే కూడా డిమాండ్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం వీళ్ళంతా కూడా ఏ విధంగా స్పందిస్తారో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అన్నా క్యాంటీన్ వద్ద కేవలం చంద్రబాబు ఫోటో అలాగే ఎన్టీఆర్ ఫోటో ఉండేది. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ కూడా ఫోటో పెట్టడం జరిగింది. ఎలా చూడాలంటారు? ఈ రోజున ముఖ్యంగా ఆర్టీవీ యాజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఫస్ట్ గుంట మరి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేకపోవడం, ఆర్టీవీ వారు దీన్ని పబ్లిసిటీ చేయడం, అది ప్రజల్లోకి రావడం, ప్రజలందరూ ఉత్తేజమై పిఠాపురం నియోజకవర్గమే కాదు రాష్ట్రం అంతా కూడా ముందుకు రావడానికి కూడా సంసిద్ధమైన తరుణంలో మరి ఆర్టీవీ గారు చేసిన ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఈ రోజున మా ఆరాధ్య దైవం మాకు ఇష్టడు మనసుగా నచ్చిన వ్యక్తి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఫోటో వచ్చిందంటే మరి ముఖ్యంగా ఆర్టీవీ యాజమాన్యానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజున మరి కూటమి ప్రభుత్వం పేదలను గుర్తించింది, పేద ప్రజలను గుర్తించింది. పేద ప్రజలు తినడానికి మరి ఎంతో అవస్థపడుతున్న అటువంటి వారికి కార్మికులకి అందరికీ కూడా 5 రూపాయల భోజన పథకం పెట్టారు. ఇది ఎంతో శుభదాయకం. 5 సంవత్సరాల నుంచి ఇదే బిల్డింగ్లో మొక్కలు మొలిసి కుక్కలో పందులతోటి 5 సంవత్సరాలు మరుగుపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఇవాళ అన్నా క్యాంటీన్ చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఎన్నో అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రం ఈ రోజున మరి ఎంత అద్భుతంగా నడుపుతున్నటువంటి పథకాలను చూసి మాకు సంతోషం కలుగుతుంది. ఈ విధంగా ఉండాలని మరి అభివృద్ధి పథకంలో తీసుకెళ్లాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటూ మరొకసారి ఈ ఆర్టీవీ ప్రేక్షకుల్ని ఆర్టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. చెప్పండి, ఎలా చూడాలి? నిన్న అంటే మీరు అందరూ కూడా ఆందోళన చేశారు, ఇక్కడ నిరసన కూడా తెలియజేసిన పరిస్థితి ఎలా చూడాలంటారు? ముందుగా ఆర్టీవీ ఛానళ్ళ వారికి మా జనసేన తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నామండి. ఎంచేతనంటే ఈవేళ పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా నెగ్గడం, ఆయన 5 శాఖలకి మినిస్టర్గా ఉండడం, అయితే ఇక్కడ వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు
నెక్స్ట్ ఎన్టీ రామారావు గారు ఫోటో పెట్టారండి. అయితే ఈ నియోజకవర్గంలో 1,45,000 మంది వాళ్ళ యొక్క బాధని మేము ఈ ఆర్టీవీ ఛానల్ ద్వారా వ్యక్తం చేసామండి. అయితే పైన వారు స్పందించి ఇమీడియట్గా మా పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టడం మాకు నిజంగా హర్షదాయకం అండి. దానికి మేము ఆర్టీవీ ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అంటే అధికారులు ఎవరెవరిని కోరడం జరిగింది? అధికారులను కోరినా సరే ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో ఎలా ఉందంటారు? మేము మున్సిపల్ కమిషనర్ గారికి ఇచ్చామండి, మా నాయకులందరూ కలిపి పట్టుకెళ్ళి ఇచ్చాం. దాని మీద ఆయన పైన ఆఫీసర్లతో మాట్లాడడం జరిగింది. ఆ జరగడంతో పాటు మీ ఛానల్లో మా న్యూస్ ప్రజెంట్ చేయడం వల్ల దాన్ని త్వరితగతిన త్వరగా పూర్తి చేయడం జరిగిందండి. మా దేవుడి ఫోటో పెట్టడం మాకు నిజంగా చాలా హర్షణీయం అండి. అయితే ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఎమ్మెల్సీ మా హరిప్రసాద్ గారి చేతుల మీదుగా మా అన్నా క్యాంటీన్, పేదలి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ పునఃప్రారంభించడం మా జన సైనికులకు అందరికీ కూడా ఎంతో హర్షదాయకం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఎమ్మెల్సీ అండి ఆయన చేతుల మీదుగా మా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఇది పునఃప్రారంభించడం వల్ల మేము ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నామండి. చెప్పండి, ఎలా చూడాలి? ఈ యొక్క మీ పవన్ కళ్యాణ్ ఫోటో కావాలంటే మీరు అందరూ కూడా కోరడం జరిగింది. ఆ కోరిక మేరకు ఇప్పుడు ఫోటో కూడా ఏర్పాటు చేశారు. ఎలా ఉందంటారు? మాకైతే అండి న్యాయం చేశారు. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు, ముందు ప్రజలందరూ అది గమనించాలి. ఇక్కడ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ గెలిచిన పార్టీ జనసేన పార్టీ. అయితే ఆయన ఫోటో లేదని మేమందరం కూడా రోడ్డు ఎక్కాం. అయితే మా అందరికీ న్యాయం చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అందరికీ కూడా మేము శుభాకాంక్షలు చెప్తున్నాం. అలాగే ఇందులో మాకు బాగా సహకరించింది ఆర్టీవీ తర్వాత మీడియా మిత్రులందరూ కూడా మాకు బాగా సహకరించారు. అయితే ఇక్కడ పిఠాపురానికి గెలిచింది పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే. అయితే మరి ఆయన ఫోటో లేకపోవడం చాలా దానికోసం మేము పోరాడాం. మమ్మల్ని అందరూ ఆయన స్పందించి పెట్టారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు, అలాగే మీడియా కృతజ్ఞతలు. ముఖ్యంగా ప్రజలు గమనించవలసింది ఏంటంటే ఇక్కడ గెలిచింది జనసేన పార్టీ, ఇక్కడ గెలిచింది పవన్ కళ్యాణ్ గారు. అది మర్చిపోకూడదని మేము ప్రతి ఒక్కరు చెప్తున్నాం. ఎందుకంటే ఇక పవన్ కళ్యాణ్ గారు ఒక దేవుడి తర్వాత దేవుడే. ఎందుకంటే అతను దృష్టికి వెళ్ళింది ఏదైనా సరే చేస్తాడు. అంతేగాని ఆయన ఫోటో పెట్టకపోవడం, మేము అడిగితే కానీ పెట్టకపోవడం, అది కూడా ఒక చిన్నది జరిగింది. సరే మేమందరం చెప్పాం కాబట్టి చేశారు. మేము మీడియా మిత్రులకి, ఆర్టీవీ వారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జై జనసేన, జై జన. ఇది పరిస్థితి. ప్రధానంగా ఏదైతే వీళ్ళందరూ కూడా జన సైనికులు కోరిన ప్రకారంగానే మనం వెనకాల చూస్తున్నాం. ఏదైతే చంద్రబాబు ఫోటో పక్కనే పవన్ కళ్యాణ్ కూడా ఫోటో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అనేది మనం చూస్తున్నాం. అంటే ప్రధానంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే ప్రధానంగా ఏదైతే పేదోడి పొట్ట నింపేందుకు ఈ యొక్క అన్నా క్యాంటీన్లు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో, అలాగే పిఠాపురం నియోజకవర్గంలో కూడా ఈ యొక్క అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. ఇక్కడ అన్నా క్యాంటీన్ కేవలం నమూనాలో ఉన్న విధంగానే ఇక్కడంతా కూడా ఫోటోలు పెట్టడం అయితే జరిగింది. కానీ అక్కడ కేవలం ఎన్టీఆర్ ఫోటోతో పాటు చంద్రబాబు ఫోటో మాత్రమే మొదటగా ఉండేది. జన సైనికులు అందరూ కూడా నియోజకవర్గంలో అందరూ కూడా కోరడం జరిగింది. తన సొంత నియోజకవర్గం కాబట్టి ఫోటో ఉంటే ఫోటో పెట్టాలని అందరూ కూడా డిమాండ్ చేశారు. మున్సిపల్ అధికారులను కూడా కలిసినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేదు. ఆర్టీవీలో కూడా వాళ్ళ కథనాలను కూడా ప్రచురించిన నేపథ్యంలోనే వెంటనే ఒకటిన అధికారులు కూడా స్పందించి ఇక్కడ ఫోటో కూడా ఏర్పాటు చేయడంతో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో కూడా ఈ అన్నా క్యాంటీన్లపై ఏర్పాటు చేయడం అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆర్టీవీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గంలో కనబడుతుందని చెప్పవచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు అయితే మళ్ళీ పూర్వమైపు వచ్చిందని చెప్పాలి. ఈ రోజు నుంచి అయితే నిన్న ఏదైతే ఆగస్టు 15 పురస్కరించుకుని ఏపీ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నిన్న అన్నా క్యాంటీన్లు అయితే ప్రారంభమయ్యాయి. ఈ రోజు 16వ తేదీన అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నా క్యాంటీన్లు ఈ రోజు అయితే ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి. అది ప్రస్తుతం పేదవాడి పొట్ట నింపేందుకు, అలాగే ప్రధానంగా కాకినాడ జిల్లాలో 11 అన్నా క్యాంటీన్లు అయితే ప్రారంభిస్తారు. ప్రస్తుతం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో కూడా ఈరోజు అన్నా క్యాంటీన్లు అయితే ప్రారంభమైనటువంటి పరిస్థితి. స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే వర్మతో, టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మతో పాటు అలాగే ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో పిడుగు, అలాగే హరిప్రసాద్ కూడా ఈరోజు ఈ యొక్క అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అలాగే జనసేన ఇన్ఛార్జ్ కూడా మర్రెడ్డి శ్రీనివాస్తో పాటు మొత్తం జనసేన కార్యకర్తలు, అలాగే కూటమి అభ్యర్థులను కూడా పాల్గొన్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పేదోడు పొట్ట నింపేందుకు ఎన్డీఏ ప్రభుత్వం మీరు వచ్చిన తర్వాత ఎలా ఉంది? ఈ యొక్క అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం ఎలా ఉంది? ఏదైతే ఎలక్షన్ ముందు ప్రామిస్ చేశారో పేదవాడికి కడుపు నిండా సమయానికి అన్నం పెడతామనేది ఏదైతే ప్రామిస్ చేశారో
అది ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సంపూర్ణంగా నిర్వర్తించే దిశగా ప్రయాణం చేస్తుంది. ఈరోజు ఇక్కడ పిఠాపురంలో గౌరవనీయులు వర్మ గారితో కలిసి ఈ క్యాంటీన్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఆహారం చూస్తున్నారు మీరు, చాలా పరిశుభ్రంగా కడుపు నిండా తినే విధంగా ఉంది. 5 రూపాయలకి ఈ రోజుల్లో ఏమి రాదు. నామినల్గా ఏదో పెట్టాలి కాబట్టి ధర పెట్టారు. ఈ కడుపు నిండా పేదవాళ్ళకి మాత్రం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా పనులు చేసుకునే వాళ్ళకి, కార్మికులు కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, వీళ్ళందరికీ ఈ సెంటర్లో ఈ అన్నా క్యాంటీన్ చాలా సౌకర్యవంతంగా ఉపయోగకరంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఆశయాలు చూసుకుంటే అప్పుడు డొక్కా సీతమ్మ క్యాంటీన్ కూడా ఉండాలనే ఒక నినాదం కూడా అప్పట్లో ఉండేది. ఇప్పుడంతా కూడా అన్నా క్యాంటీన్లు వస్తారు. ప్రధానంగా డొక్కా సీతమ్మ నినాదాన్ని జనసైనికులు మరిచారంటూ కొంచెం వివాదం కూడా ఉంది. దాని మరొకటి ఏం లేదంటే మధ్యాహ్నం పిల్లలకి ఆహార పదానికి డొక్కా సీతమ్మ పేరు పెడుతున్నట్టు ప్రకటించున్నారు. మీరు అందరికీ తెలుసు. అది మరో ఇంకొక పథకానికి ఆ పేరు అక్కర్లేదు. ఆవిడ పేరు మీద ఒక ఆహార పథకం కొనసాగుతుంది. ఎలా చూడాలంటే మెనూ ఎలా ఉండబోతుంది అంటారు? ఇదంతా కూడా చూసుకుంటే మెనూ ఎలా ఉందంట? మెనూ అక్షయ పాత్ర వాళ్ళు ఇది నిర్వహిస్తున్నారు. వాళ్ళు ఈ ఏరియాలో వాళ్ళు ఎక్స్పర్ట్స్. వాళ్ళు నో ప్రాఫిట్ నో లాస్ బేసిస్ మీద నడిచే ఒక స్వచ్ఛంద సంస్థ. ఆ సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా చక్కగా జరుగుతుంది. ఇప్పుడు ఎలా చూడాలంటే పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో కూడా అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా డొక్కా సీతమ్మ అంటే ప్రధానంగా ఇక్కడ ఏదైతే జనసేన నెగ్గిన ప్రాంతాల్లో డొక్కా సీతమ్మ క్యాంటీన్లు ఉంటారని అనుకున్నారు ఫస్ట్లో, అది కూడా లేకుండా పోయింది. పేరు ఏదైనప్పటికీ కావాల్సింది పథకం అండి. ఆ పథకం అమలు జరుగుతుందా లేదా అనేది మీకు ఇప్పుడు చెప్పే. నేను డొక్కా సీతమ్మ గారి పేరు ఒక పథకానికి పెట్టారు. పిల్లలకి మధ్యాహ్నం పూట ఏదైతే ఆహారం పాఠశాలలు అందిస్తున్నారో ఆ పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టారు. ఇది ఎప్పటి నుంచో అన్నా క్యాంటీన్ అనే పేరు మీద కొనసాగుతుంది వల్ల ఆ పరంపరని ఇప్పుడు కొనసాగిస్తున్నారు. అంతే. ఫోటో లేదని కొంచెం జనసేనలు కూడా కొంచెం అసంతృప్తి కూడా చేశారు. ఫోటో కూడా ఏర్పాటు చేశారు. ఎలా చూడాలంట? పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టారు. చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉంది, పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంది. ఈ స్ట్రక్చరు పాత స్ట్రక్చరే, ఈ డిజైనింగ్ పాత డిజైనింగ్. వర్మ గారిని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అన్నా క్యాంటీన్లు గతంలో మీరు ఇక్కడ కొనసాగించుతున్న పరిస్థితి ఉంది, కానీ ఇప్పుడు అధికారికంగా పిఠాపురంలో కూడా ప్రారంభించిన పరిస్థితి ఎలా చూడాలంట? అన్నా క్యాంటీన్ కొత్త కాదు. చంద్రబాబు నాయుడు గారు 2014లో అన్నా క్యాంటీన్ పిఠాపురంలో మొదలుపెట్టాం. అదేవిధంగా గొల్లప్రోల్లో శాంక్షన్ తీసుకున్నాం, ఉప్పాళ్ళలో శాంక్షన్ తీసుకున్నాం, గొల్లప్రోలు సైట్ కూడా అలాట్ చేసాం. తదుపరి జగన్మోహన్ రెడ్డి వచ్చాక పేదల కడుపు కొట్టి దుర్మార్గపు పరిపాలనలో పేదవాడికి ఇప్పుడు అన్నం పెట్టకుండా ఇవన్నీ రద్దు చేయడం జరిగింది. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఇదే పిఠాపురంలో మనం మొన్నటి వరకు కూడా 4 సంవత్సరాలు కూడా అన్నా క్యాంటీన్ నడపడం జరిగింది. అందరికీ భోజనం పెట్టడం జరిగింది. మొన్ననే ముగింపు భోజనం పెట్టి తెలియజేయడం జరిగింది. ఏదైతే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారో కూటమి ప్రభుత్వంలో, దాని ప్రకారం ఈవేళ అన్నా క్యాంటీన్ మరి మొదలవడం చాలా స్వాగతించవలసిన విషయం. ఎంతోమంది 54 గ్రామాల నుంచి టౌన్ వస్తారు, మధ్యాహ్నం భోజనం లేక ఇబ్బంది పడతారు. భోజనం తినాలంటే 120 రూపాయలు బయట, 5 రూపాయలకి భోజనం పెట్టి టిఫిన్ అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడం వల్ల కింది స్థాయి పేదవాళ్ళందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో ఒకదాని తర్వాత అది ఇంప్లిమెంట్ అయ్యే విధంగా పనిచేస్తూ ఉన్నారు. ఈవేళ అంతా కదా పిఠాపురం నియోజకవర్గం చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ పాత రోజులు వచ్చాయి. మళ్ళీ ఇదే క్యాంటీన్లో మళ్ళీ మనం భోజనం చేస్తున్నాం, మనం టిఫిన్ చేస్తున్నాం అని చెప్పి పేదవాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మెనూ ఎలా ఉండబోతుంది అంటే మొత్తం 3 పూట్ల కూడా మెనూ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు రోజుకొక వెరైటీ ఉంది. టోటల్ వెరైటీలు చెప్పుకోవాలంటే ఇడ్లీ ఉంది, ఉప్మా ఉంది, పూరి ఉంది, చట్నీలు ఉన్నాయి, భోజనం ఉంది, శుభ్రమైన భోజనం. మన ఇంట్లో కంటే భోజనం. నేను ఇదివరకు అన్నా క్యాంటీన్లో తినేవాడిని, మీకు అందరికీ జ్ఞాపకం ఉన్నాను. అధ్యాత ఏంటంటే ఇక్కడ క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు ప్రభుత్వం. స్వచ్ఛమైన భోజనం పేదవాడికి కడుపు నిండా పెట్టాలన్న సంకల్పమే చంద్రబాబుది, పవన్ కళ్యాణ్ గారు. చూస్తున్నా ఇది అయితే ఈ రోజైతే ప్రధానంగా ఇక్కడ ఓపెన్ చేసినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. కొంతమంది ఈరోజు ప్రారంభించడంతో అందరూ కూడా
ఈ యొక్క అన్నా క్యాంటీన్లు సంబంధించినటువంటి ప్రక్రియ అయితే మనకు ప్రధానంగా చూడొచ్చు. అంటే ఈరోజు అధికారికంగా ఏదైతే అన్నా క్యాంటీన్లు పిఠాపురం నియోజకవర్గంలో అదే ప్రారంభమైన నేపథ్యంలోనే అందరూ కూడా జన సైనికులు కావచ్చు, అలాగే టీడీపీకి నాయకులు కావచ్చు, అందరూ కూడా ఈరోజు ఈ యొక్క అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవంలో కూడా పాల్గొన్నారు. పిఠాపురంలో తన ఏపీ ఉప ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కాబట్టి ఇక్కడ అన్నా క్యాంటీన్లు ప్రారంభించేందుకు, అలాగే ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో జనసేన ఎమ్మెల్సీ, అలాగే పిడుగు, అలాగే హరిప్రసాద్తో పాటు అలాగే పిఠాపురం స్థానిక ఎమ్మెల్యే వర్మ కూడా ఈరోజు అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవంలో ఈరోజు పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. చూడొచ్చు వీళ్ళంతా కూడా ఈరోజు ఇక్కడ అన్నా క్యాంటీన్లో ఈరోజు ఉదయం నుంచి కూడా ఉదయం టిఫిన్, అలాగే మధ్యాహ్నం భోజనం, అలాగే రాత్రి కూడా భోజనం కూడా ఏర్పాటు చేయడంతో అందరూ కూడా ఎవరైతే ఉన్నారో పేదలందరూ కూడా ఈ యొక్క అన్నా క్యాంటీన్లో వచ్చి తినేందుకు అందరూ కూడా ఇక్కడ కేవలం 5 రూపాయలకే పేదవాడి పొట్ట నింపేందుకు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత అయితే ఈరోజు ప్రారంభించినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అన్నా క్యాంటీన్లకి అయితే చేరుకుంటున్నారు. అలాగే ప్రధానంగా ఈ అన్నా క్యాంటీన్లు ప్రారంభించినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పిఠాపురం ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ వద్దకు వచ్చి ఇక్కడ అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా 5 రూపాయలు కూడా చెల్లించి వాళ్ళందరూ కూడా తింటున్నటువంటి పరిస్థితి ఈరోజు అధికారికంగా ప్రారంభించడం అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా వీళ్ళందరూ కూడా ఈరోజు 5 రూపాయలు ఉదయం టిఫిన్, ప్రధానంగా ఇడ్లీ, అలాగే పూరి ఉదయం మెనూ ఇవ్వడం జరిగింది. మధ్యాహ్నం కూడా భోజనం, అలాగే పప్పు, అలాగే సాంబారుతో పాటు కొన్ని ఏదైతే వెజిటేబుల్ కర్రీస్ ఉన్నాయో అన్ని కూడా ఇచ్చేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా అన్నా క్యాంటీన్లు ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభించడం అందరూ కూడా పేదవారు ప్రతి ఒక్కరు కూడా ఆనందిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి.